హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గరం మసాలా అండి. ఇంటికాడే హోమ్ మేడ్గా మసాలా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. మా అత్తమ్మ చేస్తుందండి, నేను వీడియో తీస్తున్నాను. మా అత్తమ్మకి తెలియకుండా వీడియో చేశానండి. చాలా చాలా బాగా చేస్తుంది. నాన్ వెజ్, వెజ్ తర్వాత అన్నింటికి యూజ్ అవుతుందండి. చాలా చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా నేను చూసారు కదా, బిర్యానీ మసాలాలన్నింటినీ మీకు కొలతల ప్రకారం చెప్తాను. ధనియాలు 1/2 కేజీ తీసుకున్నామండి. 1/2 కేజీ ధనియాలు తీసుకునేటప్పుడు 1/2 కేజీ వెల్లుల్లి, అలాగే 1/2 కేజీ అల్లం తీసుకొని వాటిని కచాపచా దంచుకొని ఒకరోజు ముందుగానే ఎండలో పెట్టుకోవాలి. అవి బాగా ఎండిన తర్వాత వీటన్నింటినీ ఎండలో పెట్టుకోవాలండి. అంటే ఒకరోజు ముందుగానే అల్లం వెల్లుల్లి దంచుకొని ఎండలో పెట్టుకోవాలి. అలాగే 1/2 కేజీ ధనియాలకి 1/4 కేజీ జీలకర్ర, 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాముల మెంతులు. చూసారు కదండి, 1/2 కేజీ ధనియాలు. అలాగే 1/4 కేజీ మసాలా దినుసులండి. వీటన్నింటిని బాగా ఎండలో పెట్టుకుని బాగా ఎండేంత వరకు ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. చూసారా, అల్లము వెల్లుల్లి ముందుగానే నేను దంచుకొని ఈ విధంగా, అల్లం బాగా తక్కువ అయిపోయింది కదండి, వెల్లుల్లి తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా ఎండలో పెట్టుకున్నాను. మా పెరట్లో ఉంది, ఫ్రెష్ కూర తెచ్చి ఎండలో పెట్టుకున్నానండి. వీటన్నింటినీ బాగా ఎండలో పెట్టుకున్నాక చూసారు కదా, ఇలా అన్నీ ఎండలో పెట్టుకున్నాక అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి అరోమా వచ్చేంత వరకు ఈ మసాలాలన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై చేసుకున్నానండి, తర్వాత జీలకర్ర ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మసాలా దినుసులన్నింటినీ చూసారు కదా, అన్నింటినీ. ఇవి 1/4 కిలో అండి, మీకు చెప్పడం మర్చిపోయాను. అలాగే గసగసాలు కూడా 100 గ్రాములు తీసుకున్నానండి. వీటన్నింటినీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, దాని తర్వాత ఒకటి అన్నింటినీ. అంటే ఇలా ఎందుకు వేస్తున్నానంటే, మీరు ఒకసారి కొలతలు మీకు తెలియకపోయినా ఇలా చూస్తే అన్నీ తెలుస్తాయి కదా అని దాని తర్వాత ఒకటి అన్నీ వేస్తున్నానండి. చూసారు కదా, మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత ఉత్సాహంగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, దాని తర్వాత ఒకటి అన్నింటినీ నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకును కూడా 100 గ్రాములు తీసుకున్నానండి. చెప్పాను కదా, మా అత్తమ్మ చేసిన మసాలా లాంటి గరం మసాలా అసలు ఎవ్వరూ చేయలేరండి. అంత బాగుంటుంది. ఏ కర్రీస్లో ఏమీ మసాలాలు వేసుకో అవసరం ఉండదండి. ఈ ఒక్క మసాలా ఉంటే సరిపోతుంది. కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది మనం పట్టుకుంటే ఆకంతా చిదిగిపోవాలి, అంతగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత చూసారు కదా, అల్లం వెల్లుల్లి నేను ఫ్రై చేసుకుని ముందుగానే అది కచ్చపచ్చగా గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నానండి. అంటే మీకు ఏమేమి ఉండాలనేది అన్నీ కరెక్ట్గా చూపించడానికి అందులో అల్లం వెల్లుల్లి పెట్టాను. ఇవే ఉంటే గరం మసాలా చాలా బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు, ఆవాలు, మెంతులు, గసగసాలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి. వీటన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుకొని గోరువెచ్చగా ఇవన్నీ ఉండేటప్పుడే మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అన్నింటినీ బాగా కలుపుకొని చెయ్యికి కొద్దిగా వేడి తగులుతునేటప్పుడు చేసుకుంటే అంటే తొందరగా నలుగుతుంది. ఈ విధంగా మొత్తం అంతా మిక్సీ చేసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశారంటే మీరు మిల్లుకి తీసుకెళ్ళి మరపట్టించుకుంటే అయిపోతుందండి. చూసారు కదా, ఇలా అన్నింటినీ నేను మసాలా చేసుకున్నాను. మసాలాను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా కొద్దిగా బరకగా ఉండేటట్టుగానే చేసుకున్నాను. మరి స్మూత్గా అయితే చేసుకోలేదండి. ముందుగానే నేను అల్లం వెల్లుల్లిని మిక్సీ చేసుకున్నాను అన్నాను కదా, వాటిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని ఈ మసాలాని స్టోర్ చేసుకోవాలి. అంతేనండి. నేను చేసే ఈ మసాలా మీకు నచ్చినట్టయితే, నేను కదండి మా అత్తమ్మ చేసే మసాలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకుంటానండి. అలాగే నా ఛానల్ సీఎం కిచెన్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.